ప్రవచన రీతిగా దేవుడు నీతో చెప్తున్నాడు, నీకు రావలసిన అమౌంట్ రాబోతా ఉన్నది. ఆగిపోయిన నీ డబ్బుల్ని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అవి నీ వద్దకి రాబోతా ఉన్నాయి. లోన్ శాంక్షన్ అవుతుంది. నీ శాలరీ రాబోతా ఉన్నది. నీ కష్టార్జితం నీ చేతుల్లోకి రాబోతా ఉన్నది. అలాగనే నువ్వు ఏదైతే అమ్మాలనుకుంటున్నావో అది మంచి రేటుకి అమ్ముడుపోయి నీ చేతికి డబ్బులు రాబోతున్నాయి. నీ అప్పులు అన్నీ తీర్చబడబోతున్నాయి. నీ అవసరాలకి దేవుడు హ్యూజ్ అమౌంట్ని ఇవ్వబోతున్నాడు. త్వరలో దేవుడు నీ చేతికి మంచి అమౌంట్ని ఇవ్వబోతూ ఉన్నాడు. సో లాస్ట్లో మీ కొరకు దేవుడు మంచి అమౌంట్ మీకు ఇచ్చినట్లుగా, మీ అవసరాలు తీర్చబడినట్లుగా నేను ప్రార్థన చేస్తాను. స్కిప్ చేయకోకుండా చక్కగా ఈ యొక్క వీడియోని వీక్షించండి. ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. అలాగనే ఎప్పుడు కూడా ఈ యొక్క వీడియోని అనేకులకు కూడా షేర్ చేయండి, అందరికీ కూడా ఉపయోగపడుతుంది. అలాగనే హై పాయింట్స్ కూడా ఇవ్వండి, కామెంట్ చేయండి, దేవుడు నాకు సహాయం చేస్తాడు అని. సో ఇప్పుడు వాక్యంలో నుండి ఒక మంచి వాగ్దానాన్ని నేను మీకు చూపించబోతున్నాను. సో దేవుడు మరి ఎలాగన నీకు మంచి అమౌంట్ ఇస్తాడు, ఎలాగన నీ అవసరాలకు దేవుడు ధనాన్ని ఇస్తాడు అనేది ఈ రోజున వాక్యంలో నుండి నేను మీకు చూపించబోతున్నాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1 నుంచి 3 వరకు ధ్యానం చేసుకుందాం. అతడి పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పేదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టిగానున్న స్థలములను సరాలం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవునైన యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులను, రహస్య స్థలముల్లోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. చూడండి, దేవుడు నీవు జయించడానికి నీ కుడి చేతిని దేవుడు పట్టుకోబోతున్నాడు. అలాగనే ద్వారాలు నీ ఎదుట వేయబడకుండా నీ ముందర వేయబడిన తలుపులను దేవుడు తెరవబోతూ ఉన్నాడు. అయితే మరి ఈరోజు వరకు కూడా నీ జీవితంలో విజయం లేదు, అపజయాన్ని పొందుకుంటూ వస్తున్నావు. అనేక సందర్భాల్లో ఓడిపోయావు. ఎన్ని రకాలుగా ఓడిపోయావు అంటే అన్ని రకాలుగా ఓడిపోయావు. కుటుంబ పరంగా ఒక తండ్రిగా, తల్లిగా ఓడిపోయావు. అలాగనే ఉద్యోగం విషయంలో ఉద్యోగం లేక, ఉద్యోగాన్ని సంపాదించలేక ఆ విషయంలో ఓడిపోయావు. అప్పులు పాలైపోయి ఆ విషయంలో ఓడిపోయావు. అలాగనే మద్యానికి బానిసైపోయి భయంకరమైన పాపాలలో మునిగిపోయి సాతానుకు లోబడి ఓడిపోయావు. ఇలాగా ఎన్నో రకాలుగా నువ్వు ఓడిపోతూ వచ్చి ఉన్నావు. దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే నీ కుడి చేతిని దేవుడు పట్టుకోబోతూ ఉన్నాడు. నీ కుడి చేతిని దేవుడు పట్టుకున్నప్పుడు నీవు ఆయన చేతుల్లో ఉంటావు గనక నీ ఎదుట ఉన్న జనములను నీవు ఖచ్చితముగా జయిస్తావు. పాపమును జయిస్తావు, పోరాటాలను జయిస్తావు, అలాగే అనేకమైన విజయాలను పొందుకుంటావు. దేవుడు చెప్తున్నాడు కదా, ద్వారాలు నీ ఎదుట వేయబడకుండా నేను తలుపులు తీసేదను. సో నీ ఎదుట ఈ రోజున ద్వారాలు వేయబడ్డాయి. అంటే నీవు ముందుకు వెళ్ళకోకుండా బంధింపబడి ఉన్నావు. ఆ తలుపులు తెరవబడితే తప్ప నువ్వు ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. అయితే దేవుడు ఏం చేయబోతున్నాడంటే నీ ఎదుట వేయబడిన తలుపులను దేవుడు తెరవబోతూ ఉన్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. దేవుడు చెప్తున్న మాట అదే. నీ ఎదుట దేవుడు ఇత్తడి తలుపులు నీ ఎదుట ఉన్నాయి. సో ఇత్తడితో చేయబడిన తలుపులు నీవు తెరవలేకపోతున్నావు. ఇనుము ఐరన్తో చేయబడిన భయంకరమైన తలుపులు నీ ఎదుట ఉన్నాయి. అయితే దేవుడు నీ ఎదుట ఉన్న ఆ తలుపులను పగలగొట్టి ఆ ఇనప గడియలను విడగొట్టి దేవుడు నీతో ఉన్నాడని నువ్వు తెలుసుకున్నట్లుగా అంధకార స్థలములో ఉంచబడిన నిధులు, రహస్య స్థలముల్లోని మరుగైన ధనాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అంధకార స్థలము అంటే ఏంటంటే అక్కడ లైట్ ఉండదు కాబట్టి అక్కడ ఉంచబడిన ఆ ధనము, ఆ సీక్రెట్ ప్లేసుల్లో ఉంచబడిన ఆ డబ్బు ఎవ్వరికీ తెలియదు. అయితే దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే
నీ చేతికి నిధులను ఇయ్యబోతున్నాడు. అలాగనే ధనమును దేవుడు నీకు ఇయ్యబోతున్నాడు. ఎందుకు అనగా అప్పులు పాలైపోయావు, అలాగనే భయంకరమైన లేమిలో ఉన్నావు, కరువులో ఉన్నావు, పేదరికంలో ఉన్నావు. డబ్బు ఎంతో అవసరం. నీకు కావలసిన డబ్బు నీకు ఈ రోజున ఎంతో అత్యవసరమై ఉన్నది. అనేకులను అడుగుతున్నావు, ఎవ్వరు కూడా ఇవ్వడం లేదు. నీకు కూడా బాగా ప్రెజర్ పెరిగిపోతూ ఉన్నది. నీకు ఇవ్వవలసిన వాళ్ళు కూడా నీ డబ్బులు ఇవ్వడం లేదు. నీ చేత పనులను చేయించుకొని నీ చేతికి నీ డబ్బులు ఇవ్వకోకుండా వాళ్ళు నీ యొద్ద ఉన్న ధనాన్ని దోచుకున్నారు, స్థలాలను కబ్జా చేశారు, నీకు సంబంధించిన వస్తువులన్నీ కూడా తీసుకొని అమ్ముకున్నారు, నిన్ను దోచుకున్నారు. దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను నీకు ధనాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజున 1 లక్ష రూపాయలు నీకు అవసరం, లేకపోతే 2-3 లక్షల రూపాయలు అవసరం, 10 లక్షలు అవసరం, 50 లక్షలు అవసరం, లేకపోతే కొన్ని వేల రూపాయలు అవసరం, ఒకవేళ 1000 రూపాయలు అవసరమేమో, లేకపోతే 5,000 అవసరమేమో. ఏదైనా కానీ నీ అవసరాన్ని బట్టి దేవుడు నీకు ధనాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఎలాగా ఆ డబ్బులు వస్తాయో, ఎలాగా దేవుడు పంపిస్తాడో తెలియదు, కానీ ఖచ్చితంగా ఆకాశమును తన మంచి ధననిధిని తెరిచి నీ అక్కరలను, నీ అవసరాలను దేవుడు తీరుస్తాడు. కాబట్టి ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఎలా బ్రతుకుదుమా, రేపు నా పరిస్థితి ఎలాగా, రేపు నా బిడ్డల పరిస్థితి ఎలాగా, ఇంటద్దెలు ఎలా కట్టాలి, ఈఎంఐలు ఎలా కట్టాలి, అప్పులు ఎలా తీర్చాలి, ఉద్యోగం లేదు కదా, వచ్చే జీతం సరిపోవట్లేదు కదా, నా పరిస్థితి ఏంటని సతమతం అవుతూ ఆలోచన చేస్తూ భయపడుతున్నావు. దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నేను నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, ఇదిగో నీ కుడి చేతిని నేను పట్టుకున్నాను, నీ ఎదుట ద్వారాలను నేను తెరుస్తాను, నీకు ముందుగా నేను వెళుతూ నీ ముందట ఉన్న స్థలాలు, మెట్టగా ఉన్న ప్రతి స్థలమును కూడా నేను సరళం చేస్తానని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి భయపడకు ప్రియమైన సహోదరి, సహోదరుడా, దిగులు పడకు. నీకు రావలసిన డబ్బులు నీకు వస్తాయి. నువ్వు చేస్తున్న ప్రతి కార్యంలో దేవుడు తోడుగా ఉండి నీకు సహాయం చేస్తాడు. దిగులు పడకు, భయపడకు, బెదిరిపోకు. ఆయన నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. సో ఈ వారంలోనే దేవుడు నీకు మంచి అమౌంట్ని చేతికొచ్చినట్లుగా ఆజ్ఞాపించబోతున్నాడు. ఈ వీడియోను చూస్తున్న అనేక మంది జీవితాల్లో జరగబోతా ఉన్నది. నువ్వు నమ్మినట్లయితే కామెంట్ చేయి ఆమేనని. నీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ఇదిగో నాయన, ఎవరైతే ఈ యొక్క మాటలు విన్నారో వారిని, వారి కుటుంబ సభ్యులను మీరు దీవించి ఆశీర్వదించండి. ఎన్నో అవసరాలు, ఎన్నో అక్కరలు ఉన్నాయి. అవసరాలు, అక్కరలు తీర్చబడ్డానికి అయ్యా తండ్రి, పెళ్లి చేయడానికి డబ్బులు కావాలి, అలాగనే ప్రభా మరి హాస్పిటల్లో డబ్బులు కావాలి, మరి ఫీజులు కట్టడానికి డబ్బులు కావాలి, మరి రుణాలు తీసుకొని అప్పులు తిరిగి ఇవ్వాలి, అత్యవసరమైన అమౌంట్ కావాలి. నీ బిడ్డలకి మీరు సహాయం చేసి అయా పేదరికం లేకుండా, కరువు లేకుండా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని చెప్పావు. ఇదిగో నేను అనేక జనాలకు అప్పు ఇచ్చేలాగా చేస్తాను, కానీ అప్పు తీసుకునేలాగా చేయనన్నావు. ప్రభా నీ బిడ్డలకి సహాయం చేయమని, దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. 9908937164 990893937164 ఈ నెంబర్కి మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ఈ నెంబర్కి కాల్ చేయండి. అలాగనే ఈ యొక్క మేము చేస్తున్న కింగ్డమ్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ ద్వారా నడిపించబడుతున్న పరిచర్యలను ఆర్థికంగా మీరు బలపరచాలనుకున్నట్లయితే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ నెంబర్కి ఫోన్పే ఉంటుంది, గూగుల్ పే ఉంటుంది, పేటిఎం ఉంటుంది. ఇదే నెంబర్కి మీ అమూల్యమైన విరాళాలను పంపించి ఈ పరిచర్యకి సహకరించండి. ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.